నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ గారు ఉన్నారు. సార్ నమస్తే. ముఖ్యంగా ఆపరేషన్ కగార్లో ఇటు నక్సలైట్ వర్సెస్ పోలీసుల మధ్య కాల్పుల తూటాలు మొదలైన పరిస్థితి. ఈ కాల్పుల తూటాల్లో ఏంటంటే ఆపరేషన్ కగార్లో దాదాపుగా 27 మంది నక్సలైట్ ఎన్కౌంటర్ గావించబడ్డ నేపథ్యంలో ఇప్పుడు ముఖ్యంగా నంబాల కేశవరావు డెడ్ బాడీ మీదనే చర్చ అంతా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము శ్రీకాకుళంలో అసలు ప్రవేశం లేదు అన్నట్టు కూడా మాట్లాడుతున్న పరిస్థితి. దీనికి ఏం చెప్తారు సార్? ఆపరేషన్ కగార్ పేరుతో ఆదివాసీలని, మహిళల్ని, మావోయిస్టుల్ని చంపేస్తున్నారు. 27 మందిని ఇటీవల, కానీ ఈ మధ్యకాలంలోనే 500 మందికి పైగా ఈ దారుణమైనటువంటి హత్యాకాండకు పాల్పడ్డారు. అట్లాగే కేశవరావు గారి శవాన్ని ఇవ్వాలని చెప్పి వాళ్ళ బంధువులంతా కూడా అక్కడే చూస్తూ ఉన్నారు 3-4 రోజుల నుంచి. అయినా సరే స్పందించడం లేదు. వాళ్ళ శవాన్ని ఇవ్వడానికి ప్రధానంగా ఆయనను పట్టుకొని చిత్రహింసలకు గురి చేసి చంపేశారనేటటువంటి విషయాలు వెల్లడవుతున్నాయి. ఆ నేపథ్యంలో ఆయన శవాన్ని చూస్తే ప్రజలకు అర్థమవుతుంది కాబట్టి అక్కడ హత్యాకాండ జరుగుతుంది తప్ప ఎన్కౌంటర్లో చనిపోలేదు ఆయన అనే విషయం తెలుస్తుంది అనే దానికోసమే ఆ శవాన్ని ఇవ్వడం లేదు. ఒకటి. రెండోది, చంద్రబాబు నాయుడు కూడా ఇప్పుడు బీజేపీ పాలనకు పూర్తిగా అండదండలకు కొమ్ము కాస్తున్నాడు. అందుకే ఆయన కూడా వాళ్ళ అమిత్ షా ఏం చెప్తే అది వినేటటువంటి పరిస్థితి తప్ప శవాన్ని తీసుకొస్తే ప్రజలు వస్తే చూడడానికి వస్తారు. వస్తే అక్కడ ఎలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు మహానాడు కోసం 1000 మంది పోలీసులు అక్కడ వారిస్తున్నారు కదా. చనిపోయిన శవాన్ని చివరి చూపు చూస్తామని చెప్పి ప్రజలు వస్తే నీకు ఏంటి బాధ? చూసేటటువంటి అవకాశం కల్పించకుండా, మానవత్వం లేకుండా కిరాతకంగా ఇక్కడ చంద్రబాబు నాయుడు కానీ అక్కడ బీజేపీ పాలన కానీ కొనసాగిస్తుంది. నేను సిపిఎం పార్టీగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా సరే మావోయిస్టులతో చర్చలు జరపాలని మేము డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళు చర్చలు జరుపుదామని అంటున్నారు. ఈ హత్యాకాండను ఆపాలని చెప్పి ప్రజలు కోరుతున్నారు. అయినా సరే చర్చలు పాకిస్తాన్తో చర్చలు జరుపుతారు. భారతదేశంలో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుందని, ఉగ్రవాద చర్యలకు పాల్పడుతుంది పాకిస్తాన్ అని, అట్లాగే మన దేశంలో కొంతమందిని చంపేస్తుందని చెప్పేటటువంటి పాకిస్తాన్ మీద కాల్పులు జరిపినప్పుడు, దాడులు జరిపినప్పుడు ఆ 2 దేశాల మధ్య చర్చ జరుగుతుంది. ట్రంప్ చెప్పాడు కాబట్టి చర్చలు జరుపుతున్నారు. కానీ ఈ దేశంలో ఉండేటటువంటి పౌరులే మేము మా సాయుధ పోరాటం నిర్వహిస్తున్నటువంటి మావోయిస్టులు సమాజం మార్పు కోసం మేము చర్చలు జరపడానికి సిద్ధమంటే ఎందుకు జరపడం లేదు? అంటే మావోయిస్టుల్ని లేకుండా చేయడం అనే ఉద్దేశంలో ప్రధానంగా ఈ కార్పొరేట్ సంస్థలు పెద్ద ఎత్తున అడవిలో ఉండేటటువంటి సంపదను, ఖనిజాలను దోపిడీ చేసుకోవడానికి అనుమతిస్తుంది. ఇటీవలనే అనుమతులు కూడా ఇచ్చింది. అట్లాగే రెండవది ఏంటంటే అక్కడ ఆదివాసీలు, గిరిజనులు దానికి ఆటంకంగా ఉన్నారు కాబట్టి వాళ్ళని ఆ ప్రాంతాల నుంచి తరిమివేసి కార్పొరేట్ సంస్థలు ఆ భూములను ఆక్రమించుకోవాలని చూస్తున్నారు. వాళ్ళకండగా మావోయిస్టులు కూడా నిలబడి పోరాడుతున్నారు. అందుకని మావోయిస్టులని, ఆదివాసీలని అక్కడ నుంచి తీవ్రంగా తరిమి వేసే క్రమంలో జరుగుతున్నటువంటి హింస ఇది. ఇప్పుడు నంబాల కేశవరావు యొక్క మృతదేహాన్ని ఆంధ్రప్రదేశ్లో ప్రవేశం కల్పిస్తే కొంతమంది యువత మళ్ళీ సిద్ధాంతానికి ఆసక్తులై మళ్ళీ అడవి బాట పడతారని చెప్పేసి ప్రభుత్వం అంటున్న పరిస్థితి. ఏం చెప్తారు దానికి? శవాన్ని చూస్తే మాత్రమే ప్రభావితం అయ్యేటటువంటి అంశం కాదు ఈ సమస్య. ఈ దేశంలో 190% మంది పీడిత ప్రజలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, అట్లాగే కుల వివక్ష మీద, స్త్రీ పురుష అసమానతల పేరుతో అణచివేత, దోపిడీకి గురవుతున్నటువంటి ప్రజలు ఈ అసమానతలు ఉన్నంతకాలం ప్రశ్నిస్తారు, పోరాడతారు, ప్రభావితం అవుతారు. ఈ అసమానతలు లేకుండా చేస్తే అవన్నీ కూడా సమస్యలు పరిష్కారం అవుతాయి. అందుకని ఆ సమస్యలో భాగంగా ఉంటుంది. ఇప్పుడు కేశవరావుని చంపినా సరే ఇది ఆగదు. మావోయిస్టుల్ని మొత్తాన్ని చంపేసినా కూడా ఈ ఉద్యమం ఆగదు. ఎందుకు ఆగదంటే ఈ దోపిడీ వ్యవస్థ పోనంత కాలం 190% మంది పీడిత ప్రజల్ని శ్రమ దోపిడీ చేస్తున్నటువంటి ఈ వ్యవస్థ కొనసాగినప్పుడు ఈ శ్రామిక వర్గాలంతా తిరుగుబాటు చేస్తాయి. కానీ ఏదైతే 2003లో జరిగిన అలిపిరి ఘటనను ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని ఈ రకమైన దుశ్చర్యకు పాల్పడుతుందంటే ఏం చెప్తారు? అలిపిరి ఘటనకు పాల్పడింది వాళ్ళు అయితే వాళ్ళని పట్టుకొని అరెస్ట్ చేసి కోర్టుకు పెట్టి కోర్టులో శిక్షిస్తే కోర్టు ఏం చెప్తే అది శిక్ష వేయండి. చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు అనేటటువంటి విషయం ఫలానా వాళ్ళు చేశారని కోర్టులో నిర్ధారణ అయితే వాళ్ళ కోర్టు ఏం చేర్పు చెప్తే ఆ శిక్ష విధించండి. కానీ మీరే ఎవరు చంపడానికి? కోర్టులు కదా చేయాల్సింది. మన దేశంలో రాజ్యాంగం ఉంది, చట్టాలు ఉన్నాయి. ఎవరికంతా వాళ్ళకు నచ్చకపోతే వాళ్ళంతా కూడా బలగాలను ఉపయోగించి హత్యాకాండకు పాల్పడతామంటే కేంద్ర ప్రభుత్వానికి అలాంటి హక్కు లేదు.
కేవలం తప్పు చేసినటువంటి వాళ్ళు, ఎవరైనా హత్యలు చేసిన వాళ్ళు కానీ వాళ్ళని నిర్ధారించాలి, కోర్టుల ముందు పెట్టాలి, కోర్టు తీర్పిస్తుంది. కానీ మృతదేహానికి కూడా హక్కులు లేవంటారా మన దేశంలో? మృతదేహానికి కూడా గౌరవంగా వాళ్ళ చర్యలకు పాల్పడాలని చెప్పి మనం కనీసం మానవ ధర్మం అది. ఏ మనిషినైనా సరే, శత్రువునైనా సరే, చనిపోయిన తర్వాత శత్రువు ఏంటి, ఇంకా చంపిన తర్వాత శత్రువు కాదు కదా, మనిషి కదా. ఆ మనిషే లేకుండా చేసిన తర్వాత కూడా శవం మీద కూడా ఇలాంటి అరాచకాన్ని కొనసాగిస్తాం అని చెప్పి అంటే ఇది మానవ మృగాలు చేసేటటువంటిది తప్ప అది మన రాజ్యాంగం ప్రకారం లేదా మానవ కోణంలో చూసినా సరైనటువంటిది కాదు. ఓకే, నిన్న 3 పేజీల నక్సలైట్ లేఖను కూడా మనం చూసాము వార్తలు కూడా వచ్చిన పరిస్థితి. అంటే కేవలం గతంలో తమ దళంలో పనిచేసిన వ్యక్తులే అంటే పోలీసులకు కోవట్లుగా మారి మా యొక్క విషయాలను వాళ్ళకు బయటకు చెప్పారని కూడా మాట్లాడుతున్నారు. నిజమే అంటారా? అది వాస్తవే ఉండొచ్చు. వాళ్ళు ప్రకటన చేసే వాళ్ళ ఈ నిర్బంధాన్ని తట్టుకోలేక దాదాపు 40-45 వేల మంది పోలీస్ కేంద్ర బలగాలు ఆ అడవి ప్రాంతాన్ని అంతా, ఛత్తీస్గఢ్ ప్రాంతాన్ని చుట్టుముట్టి ఏ రకంగా ఏరివేసే కార్యక్రమాన్ని అడ్డం చంపేస్తుంటే కొంతమంది భయపడి లొంగిపోయినటువంటి పరిస్థితి ఉండొచ్చు. వాళ్ళతోన ఒత్తిడి తీసుకొచ్చి సమాచారాన్ని రాబట్టి ఉండొచ్చు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఆయనను పట్టుకొని చంపడానికి అవకాశం ఇవ్వడానికి ఇన్ఫార్మర్స్ కూడా కారణం కావచ్చు. అయితే సమస్య ఏంటంటే ఇప్పుడు ఒక వ్యక్తుల్లో కొంతమందినో చంపేస్తే ఇది ఆగదు కదా. ఈ సమాజంలో మార్పు జరగడం కోసం జరుగుతున్న ఇష్యూ కదా. అందుకని కొంతమంది చంపేస్తే ఇది పరిష్కారం అవుతుందని ప్రభుత్వం అనుకుంటే అది జరగదు. ఇప్పుడు నంబాల కేశవరావు చనిపోయిన తర్వాత మావోయిస్టు పార్టీ పూర్తిగా అంతమయ్యే అవకాశం ఉందంటారా? అలా ఉండే అవకాశం లేదు. ఎందుకంటే కేవలం ఏదో ఒక ఆధిపత్యాన్ని కోసం ఇంకొక ఆధిపత్య ధోరణితో జరుగుతున్నటువంటి ఘటన కాదు. మావోయిస్టులుగా ఉండి మారినటువంటి వాళ్ళు ఎవరు మనం పరిశీలిస్తే అడవుల్లో ఉండేటటువంటి ఆదివాసులు కనీస అభివృద్ధికి నోచుకోలేక దౌర్జన్యాలకు, దాడులకు, అత్యాచారాలకు గురవుతూ సౌకర్యాలు లేకుండా ఉండే జనం దానికి తిరుగుబాటు చేస్తున్నటువంటి అంశం ఉంది. వాళ్ళు మావోయిస్టులుగా మారుతున్నారు. అట్లాగే ఈ దేశంలో కుల వ్యవస్థ ఉంది, అసమానతలు ఉన్నాయి, అంటరాంతరం ఉంది. ఇలాంటి వివక్షకు వ్యతిరేకంగా మార్పు జరగాలని దళితులు, అణగారిన తరగతులు పోతున్నారు. అట్లాగే ఈ దేశంలో ఉన్న సంపద అంతా కూడా కొద్దిమంది చేతుల్లోనే పోగైతుంటే అత్యధిక జనాభా చేతుల్లో సంపద లేనప్పుడు పేదరికం, నిరుద్యోగం, ఇల్లు లేకపోవడం, భూమి లేకపోవడం, అట్లాగే కనీస సౌకర్యాలు లేకపోవడం, వీటన్నిటి మీద వస్తున్నటువంటి తిరుగుబాటు. కాబట్టి ఇప్పుడు మావోయిస్టులను చంపితే అది మరో రూపంలో ఇంకో రూపంలో వస్తుంది, ఆ రూపంలో కాబట్టి ఇంకో రూపంలో వస్తుంది. అందుకని ఆ ఉద్యమం అనేటటువంటిది ఆ రూపంలో ప్రజా ఉద్యమాలు ఆగవు. ఓకే, ఇప్పుడు ఈ యొక్క ఫాసిస్ట్ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా మావోయిస్టు భావజాలం పనిచేస్తుందని చెప్పేసి అందరిలో ఉన్న నేపథ్యంలో ఇప్పుడు కార్పొరేట్ శక్తులకు, అదేవిధంగా కార్పొరేట్ ప్రజాస్వామ్యంలో దేశం బందీ అవ్వద్దని చెప్పేసి మావోయిస్టు సిద్ధాంతం, ఆ సిద్ధాంతాన్ని ప్రభుత్వం అంచివేసే అవకాశం ఉందంటారా? అదే నేను చెప్తున్నది ఏంటంటే ఆ మార్గాన వెళుతున్నటువంటి దాన్ని కొంతమందిని చంపేసేయచ్చు, కానీ ఆ సిద్ధాంతం అనేటటువంటిది సమాజంలో అసమానతలు లేని సమాజం కావాలని కోరుకునే సిద్ధాంతం. అది ఎవరు వ్యతిరేకిస్తారు? దాన్ని ఎంతమందిని చంపినా అది ఉంటుంది, అది అంటే బతికి ఉంటుంది. ఆ అసమానతలు పోయి సమానత్వం సాధించేంత వరకు అది ఉంటుంది. అందుకని ఆ రూపంలో అది అంతుంటుండ నాయకుల్ని, వ్యక్తుల్ని కొంతమంది చంపొచ్చు, ఆ సిద్ధాంతాన్ని లేదా ప్రజలని అణిచివేయడం అనేది సాధ్యం కాదు. పాకిస్తాన్తో చర్చలు జరిపారు, మావోయిస్టులతో ఎందుకు చర్చలు జరపట్లేదు ప్రభుత్వం అంటే ఏం చెప్తారు? ఇదంతా కూడా కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా ఈ దేశ సంపదను దోపిడీ చేయడానికి అవకాశం ఇవ్వడానికి మావోయిస్టులు కూడా అడ్డంగా ఉన్నారు. కాబట్టి వాళ్ళని చంపడానికి ఆ కార్యక్రమం పూనుకున్నది, అందులో భాగంగానే చేస్తున్నారు. 2026లో పూర్తి స్థాయిలో మావోయిస్టు రహిత దేశంగా తీర్చిదిద్దుతామని చెప్పేసి అటు అమిత్ షా, మోడీ ప్రతిపాదన ఎట్లా చూస్తారు? నిజంగా అంతమయ్యే అవకాశం ఉందా? ఏ ఉద్యమాన్ని కూడా ఈ హత్యలతోనే ఆపడం అనేది సాధ్యం కాదు. ముఖ్యంగా ఇలాంటి ఉద్యమాల్ని హత్యలతో ఆపడం సాధ్యం కాదు. అందుకని ఇది 2026 నాటికి అంతం కాదు. ఈ సమాజం మారేంత వరకు పోరాటం జరుగుతుంది. వాళ్ళు కాకపోతే ఇంకొకరు వస్తారు. ఓకే, ఇప్పుడు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం గురించి ఏం చెప్తారండి? డెడ్ బాడీలు కూడా ఇవ్వని పరిస్థితి, ఏపీ హైకోర్టు చెప్పినా కూడా ఆ మృతదేహాలు కూడా ఇవ్వని పరిస్థితి, వాళ్ళే దహన సంస్కారాలు చేస్తారట. ఏం చెప్తారు సార్? దహన సంస్కారాలు చేశారు నిన్న. ఆ శవాలను ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మనుషులను చంపేసి ఆ శవాల పక్కల నృత్యం చేసేటటువంటి ఆటవిక పాలన కొనసాగిస్తున్నారంటే ఇక్కడ రాజ్యాంగం అమలు జరగడం లేదు, ఆటవిక పాలన కొనసాగిస్తుంది అక్కడ ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం. అందుకని మన దేశ పౌరులనే చంపేసిన తర్వాతే గౌరవంగా శవాలు అప్పగించాలి. కానీ శవాలను ముందు పెట్టుకొని
ఆయుధాలు గన్నులు పట్టుకొని నాట్యం చేస్తున్నారంటే ఇది భాషవిక ఆనందం తప్ప ఇంకోటి కాదు. ఇది దీన్ని ఖండిస్తున్నాను. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.